గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆయన ఏర్పాట్లు ఉన్న వారి ప్రార్థన ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు కదా. మనం ఆయన ఏర్పాట్లు ఉన్నాం కనుకనే మనము రక్షింపబడ్డాం, ఆయన బిడ్డలుగా తీర్చిదిద్దబడ్డాం, ఆయనని విశ్వాసముతో ముందుకు వెళ్తున్నాం. కష్టమైన నష్టమైన భరిస్తూ ప్రభు వైపు చూస్తున్నాం. అయితే ఆ కష్టములో నష్టములో భరిస్తూ ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఆశిస్తున్న జవాబులు త్వరగా రావు. అది రానప్పుడు ఏమవుతుందంటే, దేవుడు నా ప్రార్థన వినట్లేదా, దేవుడు నా ప్రార్థనకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఈ కార్యం జరిగింది, వీళ్ళకి ఈ కార్యం జరిగింది, మరి నాకెప్పుడు కార్యం జరుగుతుంది అని చాలా వేదన కలుగుతూ ఉంటుంది. ఇక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు ఇచ్చిన ఒక చక్కటి ఉపమానం ఏంటంటే, చెప్పిన ఉపమానము, అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా పదే పదే అడుగుతున్న విధవరాలి యొక్క విజ్ఞాపనకి ఆమెకి న్యాయం చేశాడే. కృపా కనికరము గల దేవుడు మన ప్రార్థనలు ఎందుకు వినకుండా ఉంటాడు, ఎందుకు జవాబు ఇవ్వకుండా ఉంటాడు, ఎందుకు న్యాయం తీర్చకుండా ఉంటాడు ఆలోచన చేయరా. ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే దానికంటూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది కదా. లాజర్ అనే వ్యక్తి యేసు ప్రభువుకి బహుప్రియుడు. ఆయన చనిపోయాడని తెలిసి యేసు ప్రభు 4 రోజులు డిలే చేశాడు. ఇమ్మీడియట్గా వెళ్ళలేదు. 4 రోజులు మరియా మార్తలు ఏడుస్తూ ఉన్నారు. వారిని చూసి యేసయ్య కూడా ఏడుపు వచ్చింది. అది ఎంతో బాధ కలిగిన సిచ్యువేషనే. యేసు ప్రభు అదే రోజున వెళ్ళి లాజరును లేపొచ్చు, కానీ 4 రోజులు ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఏ కార్యము చేస్తున్నాడో దాని వెనకాతల దేవుని ప్రణాళిక ఉంటుంది. దాని ప్రణాళిక తగ్గట్టుగా సమయం ఉంటుంది. ఆయన 4 రోజులు ఆలస్యం చేయడం వల్ల ఏం జరిగిందంటే, అప్పటి వరకు యూదులకు ఒక ఆచారం, ఒకవేళ ఏ వ్యక్తి అన్న చనిపోతే చనిపోయిన సుమారు 3 రోజుల వరకు అతని ఆత్మ ఆ డెడ్ బాడీ చుట్టూరని తిరుగుతుందని. 4 రోజుల తర్వాత వెళ్తే ఇంకా ఆత్మ కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఆ వ్యక్తి లెగడం అనేది ఇంపాసిబుల్ అనే పరిస్థితిలో యేసు ప్రభు వెళ్ళి లేపాడు. లేపిన తర్వాత చాలా స్పష్టంగా బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు వాక్యం విని ప్రభుని వెంబడించిన వారికంటే చనిపోయిన లేచిన లాజరును చూసి క్రీస్తుని వెంబడించిన వారి సంఖ్య ఎక్కువైందట. కారణం ఏంటంటే, ఎన్నడూ జరగని కార్యం, చచ్చిపోయిన వ్యక్తి 4 రోజుల తర్వాత బ్రతకడం అనేది. దీనివల్ల ఏం జరిగింది, దేవునికి ఎక్కువ మహిమ వెళ్ళింది, ఎక్కువ మంది రక్షింపబడ్డారు, ఇంకా ఘనంగా కార్యం జరిగింది డిలే అవ్వడం వల్ల. ఒకవేళ ఆయన వెంటనే వెళ్తే, చచ్చిపోయిన వెంటనే సమాధి చేయబడక ముందే వెళ్తే రకరకాల మాటలు మాట్లాడచ్చు. అతను ఇంకా చనిపోయి ఉన్నాడు, ఆ యొక్క స్పృహ పోయి ఉంటుంది, ఆ యొక్క కాన్షియస్ పోయి ఉంటుంది అంతే. మరలా యేసు ప్రభు ఇలాగ నిదడికి బతికాడనో లేకపోతే రకరకాల మాటలు మాట్లాడచ్చు. ఆలస్యం చేయడం వల్ల ఎక్కువ మహిమ వెళ్ళిందా, తక్కువ మహిమ వచ్చిందా, దేవుని కంటే ఎక్కువ మహిమే. కనుక మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఆలస్యం జరిగే కొలది పెద్ద ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనే సత్యాన్ని గమనించాలి. ప్రతి దాంట్లోనూ కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలు ఎందుకు రీచ్ అవ్వట్లేదంటే, యెషయా భక్తుడు చెప్పినట్టుగా మన దోషం ఉందేమో. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములే మీకును ఆయనకు అడ్డుగోడగా నిలుస్తున్నాయి. భక్తుడైన దావీదు అంటారు, నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన ఏళ్ల ప్రభు నా మన వినకపోవను. కొన్నిసార్లు మన అపవిత్రతతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆ ప్రార్థనలకు జవాబు రాదు. మరికొన్నిసార్లు ఎంత పరిశుద్ధంగా ప్రార్థన చేసినా జవాబు రాదు. దానికి కారణము దేవుడు ఆలస్యం చేసేది ఇంకా మహిమకరంగా, ఇంకా మనం ఊహించిన దానికంటే గొప్ప వాటిని ఇవ్వడానికి కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నారు. కనుక మనం నమ్మవలసింది, మనం విశ్వసించవలసింది ఒకటే, మనం దేవుని పిల్లలం, ఆయన వాక్యం చేత పిలువబడిన వారము, యథార్థంగా వెంబడిస్తున్నాం. అయినా ప్రార్థన చేసిన ఆలస్యం అవుతుందంటే దేవుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతియే పదే పదే విసుకక విజ్ఞాపన చేస్తే
అతడే కరిగిపోయాడే, అతడే న్యాయం చేశాడే. నా దేవుడు కరుణ, కృప, వాత్సల్యం గల దేవుడు. నా ప్రార్థన వినకుండా ఉంటాడా? దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఇక్కడ దివారాత్రులు మొరపెట్టుకొనుచుండగా అనే మాట యేసుప్రభు ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే, మీ ప్రార్థన అలా ఉండాలి. విసుకక ప్రార్థన చేయండి. ఆలస్యమైనప్పటికీ కూడా ప్రార్థన మానకుండా చేయండి. అది రాత్ర పగల చూడకుండా దేవుని విజ్ఞాపన చేయండి. ఆ యొక్క ప్రార్థన బట్టి నీ యొక్క విశ్వాసము విరిగి నలిగిన హృదయాన్ని బట్టి దేవుడు ఇంకా గొప్ప కార్యం చేస్తాడు. ఆయన కార్యం చేసేంతవరకు మనము ఇంకా ఎక్కువ ప్రార్థన చేద్దాం. ఈ లోపల డిలే అవుతుందంటే ఎందుకంటే ఇంకా సమస్తమైనటువంటి శోధనలు, మనం ఒక శోధన నుండి మాకు విడుదల, ఒక మేలు కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. లేట్ అయ్యే లోపల దీని వెనకాతలు మనకే తెలియని ఎన్ని శోధనలు ఉన్నాయి. అన్ని శోధనలు బట్టబయలు చేస్తాడు దేవుడు. అన్ని శోధనలు నిర్మూలన చేస్తాడు దేవుడు. శాశ్వతమైనటువంటి సొల్యూషన్, శాశ్వతంగా మనకి పరిష్కారం ఇచ్చి గొప్ప కార్యముతో మనల్ని శాశ్వత సమాధానంతో దీవిస్తాడు. దేవుడి కార్యము మన జీవితంలో జరిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మేము అడుగుచున్నది ఇంకా మా దేవుడు ఇవ్వట్లేదని మేము మాలో ఎవరమైనా బాధపడుతూ ఉంటే, నా దేవుడు ఇవ్వకపోవడానికి గల కారణము ఇంతకంటే గొప్ప కార్యం చేయడానికి, నా దేవుడు ఇవ్వకపోవడానికి గల కారణము నన్ను ఇంకా పరిశుద్ధపరచుకోవడానికి, నా దేవుడు ఇంకా ఇవ్వకపోవడానికి గల కారణము దీని వెనకాతలను ఎన్ని కీడులున్నాయి అన్ని బట్టబయలు వచ్చేంత వరకు ఎదురు చూసి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వడానికి అనే సత్యాన్ని తెలుసుకొని ఆయన చేత ఏర్పరచబడిన నాకు ఆయన ఏ మేలు చేయక మారడని విసుకక ప్రార్థన చేసి, దివారాత్రులు ప్రార్థన చేసి, నీ కృప వెంబడి కృప, నీ మహిమైశ్వర్యములో నీ దక్షిణ హస్త కార్యముల యొక్క విజయాలతో నీ సమాధానము, నీ ఫలవంతమైన జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి సర్వశక్తి గల యేసయ్య యొక్క కార్యాలు, అద్భుత కార్యాలతో మన జీవితాలని తృప్తిపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.